వారాహిమాత టెంపుల్ దగ్గర ఉన్నాం. స్పెషల్ దర్శనాలు ఉన్నాయంట. 300 పెడితే పొద్దునే పంపిస్తారంట. మిగతా వాళ్ళు జనరల్ లాస్ట్కి అమ్మవారు చెప్పింది వీళ్ళకి నార్మల్గా 300 తెచ్చుకోండి, నేను స్పెషల్ దర్శనం ఇస్తాను. వాళ్ళ అయినా నిలిచిన పరిస్థితి ఏంటి? దేవుణ్ణి చాలా వరకు క్యాష్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటప్పుడు అనిపిస్తూ ఉండదు ఈ దేవుళ్ళు ఏం చేస్తారా అని. చూద్దాం ఏమవుద్ది ఇవాళ. కాశీపట్టణంలో వారాహి దేవత ఇప్పుడు కూడా చీకటి పడగానే కాశీపట్టణం అంతా తిరుగుతుంది. చీకటి పడగానే గుళ్ళో గడిపోయి తలుపులు వేసేసుకుంది. అందుకే సూర్యోదయం అయితే ఇంకా వారాహి దర్శనం ఉండదు కాశీలో. మనం చూడలేం కూడా. ఆ వారాహి యొక్క స్వరూపాన్ని దగ్గరగా నిలబడి చూడడానికి ఎవరికి ధైర్యం సరిపోదు. అందుకని ఏం చేస్తారంటే వారాహి దేవాలయం పైకప్పెక్కి సూర్యోదయానికి పూర్వమే పైన కన్నాలు ఉంటాయి. ఆ కన్నాల్లోంచి చూడాలి వారాహిని. కన్నాల్లోంచి చూసినందుకే ఉద్వేగం కలుగుతుంది. అలా ఉంటుంది ఆవిడ స్వరూపం. లలితా సహస్రంలో చెప్తారే గండనాయకి, ఆవిడ సర్వసైన్యాధ్యక్షురాలు లలితాదేవికి. ఆ వారాహి ఇప్పటికీ కాశీలో తిరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మేము 3 days ఉన్నాం కదా. డేస్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఫస్ట్ రోజు ఘాట్స్ చూసేసాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఒక 3 o'clock కల్లా మేము బయటకు వచ్చేసాం ఫ్రెష్ అయిపోయి. మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ మంచు అనమాట. చూడండి, మీకు అక్కడ పక్కన గంగా నది ఉంది. కాకపోతే గంగా నది కనిపించినప్పుడు కనిపించట్లేదు ఆ మంచుకి. సో అంత ఘోరంగా ఉందన్నమాట మంచు ఆ రోజు మేము వెళ్ళిన రోజు. అక్కడ దారిలోనేమో కుక్కలన్నీ అరుస్తూ ఉన్నాయి. అక్కడ ఘాట్స్ దగ్గర ఉన్న వాళ్ళు ఉంటూనే ఉన్నారన్నమాట. ఆ గోరీస్ కానీ లేదంటే సాధువులు సాధన చేసేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు మంచిగా చూడండి ఎలా ఉన్నారు చలిమంట వేసేసుకొని. ఆ కుక్కలు అయితే అరుస్తూనే ఉన్నాయి, మీకు ముందు కనిపిస్తున్నాయి చూడండి, అరుస్తూనే ఉన్నాయి. మేము వెళ్ళేంత వరకు అరుస్తూనే ఉన్నాయి. అంటే అంత అర్ధరాత్రి ఎవరు వెళ్ళరు కదా. వారాహిమాత టెంపుల్ ఆల్మోస్ట్ 5:30కి అలా తీస్తారనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ దర్శనం చేయనీయరు. ఇంతకుముందు అయితే 7:30 వరకు క్లోజ్ ఉండే. మరి ఇప్పుడు టైమింగ్స్ మారాయి అంటున్నారు, తెలియదు. మేము శివాల ఘాట్ దగ్గర నుంచి వచ్చాం. వారాహి అమ్మవారి ఘాట్ ఉంటుంది, మీరు కింద పక్కనే ఉంటుంది ఒక డాల్ఫిన్ హోటల్ అనేసి. అక్కడ నుంచి మీరు సందులోకి వచ్చేస్తే మీకు ఈజీగా దొరికేస్తుంది అనమాట. కొంచెం సందులు గొంతుల్లో తిరిగేసి వెళ్తే మనకి రావాలి అమ్మవారి దగ్గరికి. ఫస్ట్ మేమే వెళ్ళాం. చూడండి అసలు చిన్న చిన్న సందులు గొంతులు అవన్నీ అలా నడుచుకుంటూ వెళ్తుంటే కనిపించింది. ఫైనల్గా వచ్చేసాం అమ్మవారి తలుపు దగ్గర. ఫస్ట్ మేమే ఉన్నాం అనమాట నిల్చొని రెడీగా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట చూసాక దొరికింది అమ్మాయి అడ్రస్ అని. వారాహిమాత టెంపుల్ దగ్గర ఉన్నాం. స్పెషల్ దర్శనాలు ఉన్నాయంట. 300 పెడితే పొద్దునే పంపిస్తారంట. మిగతా వాళ్ళు జనరల్ లాస్ట్కి అమ్మవారు చెప్పింది వీళ్ళకి నార్మల్గా 300 తెచ్చుకోండి, నేను స్పెషల్ దర్శనం ఇస్తాను. వాళ్ళ అయినా నిలిచిన పరిస్థితి ఏంటి? దేవుణ్ణి చాలా వరకు క్యాష్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటప్పుడు అనిపిస్తూ ఉండదు ఈ దేవుళ్ళు ఏం చేస్తారా అని. చూద్దాం ఏమవుద్ది ఇవాళ. రెండు మెషిన్ ఇస్తాడు, రెండు. ఒకటేమో ఎడం పక్క ఉంటుంది, కుడి పక్క ఉంటుంది. ఒక పక్కన చూస్తే అమ్మవారిది ముఖం మాత్రమే, ముఖం కూడా అంటే మన ముఖంలో క్లియర్ కనిపించదు. ఒక పక్కన కనిపిస్తుంది అమ్మవారి కళ్ళు కనిపిస్తుంది. కళ్ళు ఒక సైడ్ చూపిస్తారు. అంటే ఎంత చూసినా కూడా మనం మొత్తం కనిపించదు, బాడీ కనిపించదు. జాలీలా ఉంటుంది. ఆ జాలీలో ఏంటంటే పాదాలు కనిపిస్తాయి. అమ్మవారి పాదాన్ని పెట్టుకొని అసలు పాదాలకి పోతుంది. అసలు ఎంత బాగుంటుంది పెళ్లి కూతురు అంటే రెడీ ఎలా ఉంటుంది పాదాలు పెట్టుకొని, అంత బాగుంటాయి పాదాలు. 2 పాదాలు కనిపిస్తుంది మంచిగా. ఇక అంతే, అక్కడ ఆ 2 కనిపిస్తాయి అమ్మవారి. కింద పూజ చేసి పైకి వచ్చేస్తారు. పూజ అందరికీ పని చేస్తారు. చూడలేదు మళ్ళీ అమ్మవారు నైట్ 3 hours అంటారు. తెల్లారింటికి 4 తిరిగేసి ఇలా చెప్తారు. దర్శనం జరగలేదు అందరూ ఇట్లా రిసీవ్ చేసేది బాగుంటుంది. కానీ దర్శనం అయితే బాగా కొద్దిసేపు ఉంటుంది, ఒక 2 నిమిషాలు ఉంటుందేమో లోపల. మనం చూసేది అమ్మవారిని 2 నిమిషాలు ఉంటుందేమో. కాకపోతే అసలు గుర్తుండిపోతుంది మీకు. అంటే బాగుంటారు.
ఎక్కువసేపు చూసిన ఒక్క కన్నులతో పాటు ఒక్క నిమిషం గుర్తుండిపోయింది నాకు. అప్పుడెప్పుడు చూసిన బాగా ఇప్పటికీ గుర్తుంది. ఈ 2021 దాదాపు 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెట్టుకొని అసలు మంగళవారం వచ్చారంట. ఏంటంటే కమర్షియల్ అయిపోయింది కదా కొంచెం చాలా వరకు. అమ్మవారికి ఏ అమ్మవారికి ఖాళీ అర్ధరాత్రి చేస్తారు చాలా క్లోజ్ చేసేస్తారు. అర్ధరాత్రి పూజలు ఎక్కువ వీళ్ళకి అంటే కొంచెం అవతారం ఉంటారు చూడండి ఉగ్ర రూపము సేనాధిపతి తను 21లో వచ్చారంట. కాపాడి వస్తూ ఉంటుంది అమ్మవారికి. రండి చెప్తాను. ఇప్పుడు ఎందుకు లేటుగా వచ్చామంటే జనం ఎక్కువైపోతారు తోసుకుంటారు. మనం ఇప్పుడు ఫ్రీ ఉంటుందా ఒక్కసారి ఓపెన్ చేస్తే అటు వచ్చేస్తారు. అంటే ఇంకా కొద్దిసేపు ఉంటుంది ఆల్రెడీ. మళ్ళీ కొంచెం చదువుతూ ఉంటే ఇక చదవడిపోతుంది. పర్టికులర్గా మంగళవారం శుక్రవారం శివుడికి సోమవారం అలాగే అమ్మవారికి మంగళవారం శుక్రవారం ప్రాముఖ్యత దాన్ని బట్టి రష్ ఉంటుంది. ఫ్రీగా ఉన్నప్పుడు దర్శనం చేసుకుంటే చూస్తే కాదు మనం మనశ్శాంతి చూస్తే ఏదో వచ్చాము ఇలా బతికామని ముఖ్యంగా పక్కన మనకి తిరుపతిలో ఎలా ఉంటుంది 3 గంటలు నిల్చొని ఒక 5 నిమిషాలు ఉంటుంది. 2 నిమిషాలు తక్కువ అయిపోతుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అక్కడ మన విగ్రహాన్ని చూస్తాం. ఏంటంటే అమ్మవారి కళ్యాణంలో పూలు ఇచ్చారు క్లియర్ డైరెక్ట్ గా అక్కడ దాంట్లో చిన్నది మిషన్ లాగా ఉంటుంది. దాంట్లో వేసేస్తా ఉంటారు. జాలీగా ఉంటుంది. దాంట్లో పూల వేసేస్తా ఉంటారు. అక్కడి నుంచి నడుచుకుంటూ ఇప్పుడు స్పర్శ దర్శనాన్ని తీసుకోవాలి. మాకు ఇప్పుడు స్పర్శ అదే మంగళహారతి ప్లస్ స్పర్శ 500 మామూలు జస్ట్ చూపించేసి పంపించేస్తాం. తర్వాత ఓన్లీ స్పర్శ దర్శనం ఈ టైం అయిపోయిన తర్వాత ఉదయం ఏంటి అంటే స్పర్శ దర్శనం. ఇప్పుడు నాకు గుళ్ళో కనపడ్డారు పొయ్యి వచ్చిన వాళ్ళు ఏం చెప్పడం అంటే బోట్లు ఎక్కి అవతల దానికి తీసుకుపోయింది. ఒక 5-6 మందిని తీసుకుపోతే 500 తీసుకున్నారు. ఆ బోట్ నుంచి ఇంకో బోట్కి ఎక్కించి మళ్ళీ ఆ బోట్లో నుంచి యువతలు తీసుకొచ్చి 500. కానీ మీరు ఒక దగ్గర స్నానం చేసేదానికి అక్కడ చూపించాడంట 1000 రూపాయలు మనిషికి. ఇప్పుడు టైం కదా కుంభమేళ టైం మేము డైరెక్ట్ గా నడుచుకుంటే స్నానం చేసేసాం. ఊర్లో వెళ్ళలేదు. అదే కదా కదా ఆ ప్లేస్ ఉంది. పొద్దున్నే తెల్లారి వెళ్ళిపోయాం 5 గంటల. అదే త్రివేణ సంఘానికి లేదు అక్కడ అందులో దిగేసాం మంచిగా. ఏంటంటే ఇల్లు ఏమనుకుంటారంటే బోట్లు వేసి కరెక్ట్ గా మధ్యలో దిగితే అది ఆనందం వాళ్ళకి అంతే కనపడుతుంది. ఒకటేమో గంగాది కనిపించింది, ఇంకోటేమో అంటే ఇప్పుడు యమున కనిపించింది. మళ్ళీ యమున పచ్చ రంగులో ఉంటుందంట. ఆ గంగ ఏమో కొంచెం మట్టి కలర్లో ఉంటుంది. మనకి వీడియోలో చూపిస్తూ ఉంటారు. దగ్గరికి వెళ్తే అంత స్పష్టంగా కనిపించలే కానీ పైన చూస్తే కనిపించింది. మళ్ళీ దగ్గరలో చూస్తే దూరం నుంచి కనిపించింది. మళ్ళీ అక్కడ దిగి స్నానం చేస్తూ ఉంటారు ఆ ప్లేస్ లో. అక్కడ నుంచి నీళ్ళు కూడా తీసుకొచ్చుకుంటాం. గంగా ఇక్కడ ఒకటే, అక్కడ 3 వాళ్ళు అక్కడి నుంచి తెచ్చి ఇక్కడికి పోసారు. అక్కడ నుంచి ఇక్కడ గంగలో పోసారా? శివుడి మీద పోసారా? రేట్లు కూడా బాగున్నాయి. 3.5 గంటలు నిలబట్టారంట. అంతే నిలబడితే వీళ్ళు 3.5 గంటలు పట్టినారు. వాళ్ళు అదే చెప్పారు. ఇప్పుడు వీళ్ళంతే అన్నారు స్పెషల్ దర్శనం కావాలంటే లైన్ లో నిలిచేప్పుడు మధ్యలో తీసుకుపోయేసి దర్శనం ఇప్పిస్తారు. 300 చెప్పింది. అసలు మొదలే కాలేదమ్మా నువ్వు ఎప్పుడు. ఇప్పుడు మనం దర్శనం చేసుకోవడం ఒకటి ఎత్తు అయితే అమ్మవారికి మన దర్శనం దొరకాలంటే మనం చూడాలి. అమ్మవారు మనం చూడడం ముఖ్యం కదా. అమ్మవారు చూస్తే అది కదా
లైన్ నుంచి వచ్చా 300 పెట్టుకున్నావు, ఇది మ్యాటర్ కాదు కదా. అమ్మవారు మనకి ఒక చూపు చూస్తే చాలు, వచ్చాడు రైడ్ వాళ్ళకి అన్నట్టు చూస్తే చాలు. మంచు మంచు పడదు. నాకు ఇదే అనిపించింది రేట్లు అంటే పడుతుంది. మంచు. సూర్యోదయం అవుతుంది అనుకుంటా, 5 అయింది కదా. ఇక్కడ అందరు కొంచెం మాయ అంటారు, మాయ డబ్బు మాయలో పడిపోతారు. మనం దర్శించుకుంటాం, మామూలుగా డబ్బులు పెట్టా ఏదన్నా అమ్మవారిని ఇక్కడ చూపు చూస్తే అది 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 దర్శనం, అది నిజమైన దర్శనం. దానికి డబ్బులు ఇవ్వలేక అమ్మవారికి 300 ఇస్తే 4 చూడదు అమ్మవారు. ఆధ్యాత్మికంగా కానీ జ్ఞానపరంగా కానీ ఒక మెట్టిక్కేషన్ చాలా మంది కనిపిస్తూ ఉంటారు. అఘోరాలు కానీ అందిస్తూ ఉంటారు. ధ్యానం చేయడం సిద్ధులు వచ్చేస్తాయి. వస్తూ ఉంటాను ప్రయాణం చేసినప్పుడు అలాగే ధ్యానం చేసే వాళ్ళకి చాలా కొన్ని సిద్ధులు వచ్చేస్తాయి. దీనికి అదే అల్టిమేట్ లేదు, మేము చూసేసాం మాకు తెలిసిపోయిందనే బ్రహ్మలో బోర్డు పూసుకోవడం ఇవి చేసుకున్నారు తప్ప అలా ఏం చెప్పరు. నాకు ఒకటే అర్థం కాదు ఏంటంటే జ్ఞానవంతులు అఘోరాలు వీళ్ళందరూ కనిపించరండి. రమణ మహర్షి రమణ మహర్షి పూసుకుంటారు ఊళ్ళో మన జ్ఞానం చేస్తాం. ఆయన నార్మల్ మనలాగే ఉంటాడు, పట్టించుకోకుండా ఉంటాడు అంతే. దానికి మనం చెప్పలేం కదా. చనిపోయే ముందు అనిపించే కర్మని ప్రారంధం అనేది ఉంటుంది. కర్మని భగవంతుడు కూడా కర్మ ఉంటుంది. ప్రారంధం అనేది శ్రీకృష్ణ పరమాత్ముడు కర్మతో చనిపోయాడు. సో అది అక్కడ మేము టైం స్పెండ్ చేసిన సేపు రమణ మహర్షి గురించి, స్వామి వివేకానంద గురించి, అమ్మవారి గురించి, కాశీలో ఉన్న అందరి ఎక్స్పీరియన్స్ కనుక్కున్నాం అనమాట. అంటే ఎవరికి ఎప్పుడు దర్శనం అయింది, ఎలా అయింది. చాలా వరకు కమర్షియల్ అయిపోయాయి, అంటే స్పెషల్ దర్శనాలు ఇవి ఇవి అనేసి 500 పెట్టి చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఓకే తప్పని కాదు. ఇప్పుడు వారాహిమాత టెంపుల్ కూడా మేము ఒకటి చూసాం. ఒక ఆమె మా కళ్ళ ముందే ఫోన్పే చేసింది అనమాట. టెంపుల్ యాక్చువల్గా 5:30కి ఓపెన్ చేయాలి కదా, వీళ్ళు బయట బోర్డు 7 కని పెట్టారు. బట్ లోపల ఆల్రెడీ ఒక ఆమె ఉంది, మా ముందే ఆమె తను వెళ్ళింది అనమాట 300 పే చేసి. లోపలికి వెళ్ళాక ఆల్మోస్ట్ ఆమె అర్ధగంట పైగా ఉందంట. సో హౌ క్రేజీ ఇట్ ఈస్. తను పేమెంట్ చేస్తుంటే నేను కళ్ళారా చూసా, వీడియో కూడా రికార్డ్ చేసేది, తనే పేమెంట్ చేసేది. మన తెలుగు వాళ్ళే, బట్ తప్పుగాని కాదు, బట్ కొంచెం ధర్మంగా ఉంటే బాగుంటుంది అనిపించింది. చూడండి ఎంతమంది ఉన్నారు లైన్లో. వీళ్ళందరూ అమ్మవారి దర్శనం కోసమే వెయిటింగ్. ఆల్మోస్ట్ 1 సెకండ్ 2 సెకండ్స్ ఉంటే ఎక్కువ గుళ్ళో. అమ్మవారు గర్భగుడిలోనే ఉందా, గుళ్ళోపడ మాత్రమే ఉందా? ఈ కాశీ క్షేత్రాన్ని మొత్తాన్ని అమ్మవారే కదా చూసుకునేది. ఇక్కడ నిల్చున్న ప్రతి ఒక్కరిని అమ్మవారే చూసుకుంటుంది. ఈరోజు అమ్మవారి దర్శనం వీళ్ళకి అవ్వద్దు లేదో చెప్పలేం, కానీ ఆ అమ్మవారు పక్క వీళ్ళందరినీ చూసుకుంటుంది, కాపాడుకుంటుంది. ఇదే నా నమ్మకం. అక్కడ మా దర్శనం అయిపోయాక ప్రతి ఒక్కరు అడిగారు, మాకు ఇవాళ దర్శనం అవ్వద్దా అమ్మవారిదని. నాకు మనసులో ఒకటే అనిపించింది, డబ్బులు పెట్టుకొని 300-500 ఇచ్చేసి అమ్మవారి దర్శనం మనం చేసుకోవడం ముఖ్యం కాదు కదా. అమ్మవారు మనకెళ్ళి కూడా ఒక చూపు చూడాలి కదా. వీళ్ళందరినీ అమ్మవారు చూస్తూనే ఉంది. నాకు మనసుకి అదే అనిపించింది. చెప్పే కదా, అమ్మవారిని మనం దర్శించుకోవటం కాదు, అమ్మవారు మనకెళ్ళి ఒక చిన్న చూపు చూడడం ముఖ్యం. వీళ్ళందరికీ అమ్మవారి దర్శనం అయిపోయినట్టే. ఈ కాశీ క్షేత్రంలో ఉన్న వారాహి అమ్మవారి దగ్గరికి దాదాపు చాలామంది తెలుగు వాళ్ళు వచ్చారు. వాళ్ళ అనుభవాలు అన్నీ పంచుకున్నాం. చాలా సంతోషంగా ఈరోజు ముగిసింది. ఓం నమః శివాయ. సర్వం శివం జగత్. జై వారాహి మాత. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా దర్శనం జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై వారాహి మాత. అండ్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, నాకు కొంచెం సపోర్టింగ్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. జై వారాహి మాత.